చెప్పాను లెఫ్ట్ బ్రెయిన్ అంటే కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్. పంచేంద్రియాలు పనిచేస్తుంది. పంచేంద్రియాలు పనిచేసేటప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ కు పోయేదానికి అయ్యేలేదు. ఆల్దో రైట్ బ్రెయిన్ ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ ఫంక్షనింగ్ ఆన్ ఇట్స్ ఓన్. యూ కెనాట్ గో టు రైట్ బ్రెయిన్. ఎలా మీ మైండ్ లెఫ్ట్ మైండ్ యాక్టివ్ గా ఉంది. లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటే పంచేంద్రియాలు బయట ఉండే ప్రపంచం లోక ఏమి మనసు పెట్టుకుంటుంది, అప్పుడు మీ రైట్ బ్రెయిన్ పనిచేసేలేదు. రైట్ బ్రెయిన్ పని జరిగేదంటే లెఫ్ట్ బ్రెయిన్ డోర్ క్లోజ్ చేయాలి. లెఫ్ట్ బ్రెయిన్ డోర్ ఇది కళ్ళు, ముక్కు, చెవు, అదంతా పంచేంద్రియాలు, ఇదే మైండ్. ఈ పంచేంద్రియాలు డోర్ క్లోజ్ చేసేస్తే యు ఆర్ ఏబుల్ టు గో టు రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ లోపల పోయి మీ మనసులో ఏమి ఆశలు వస్తుంది అది వేసుకుంటే 100%, 200%, 500% యూ బికమ్ సక్సెస్ఫుల్. ఇది ఎవరికి తెలీదు. జీవితం చేసేవాళ్ళు ఒక్కొక్క మనిషి కూడా 99% లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. రైట్ బ్రెయిన్ ఎవరికి యాక్టివ్గా ఉంటుంది అంటే స్పోర్ట్స్ మ్యాన్, రాజకారణాలు అంటే పొలిటీషియన్స్, సైంటిస్టు, యోగాభ్యాసం చేసేవాళ్ళు, ఎప్పుడు 24 hours యాక్టివ్గా ఉంటుంది రైట్ బ్రెయిన్. ఇప్పుడు తెందుల్కర్ సెంచురీ కొట్టాడు అంటే ఆయన మనసు లోపల రైట్ బ్రెయిన్ లో ఎప్పుడు ఆలోచనలు వస్తుంది. ఈ రోజు నేను సెంచురీ కొట్టుతాను, సెంచురీ. ఒక టీనేజర్ నేను పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయి కావాలి, ఎప్పుడు జరుగుతుంది? రైట్ బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. ఎవరికి రైట్ బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది వాళ్ళు దే బికమ్ సక్సెస్ఫుల్. ఏవే ఒక ఫీల్డ్ లో పోతే కూడా దే బికమ్ సక్సెస్ఫుల్. రైట్ బ్రెయిన్ యాక్టివ్ చేసేదే లా ఆఫ్ అట్రాక్షన్. సో ఆ లా ఆఫ్ అట్రాక్షన్ రైట్ బ్రెయిన్ యాక్టివ్ చేసేదానికి ఆల్ఫా స్థితికి మీరు పోవాలి. ఆల్ఫా స్థితి అనుభవం ఏమి అంటే నిద్రపోయినట్లు వస్తుంది, నిద్ర లేదు. కాన్షియస్ గా ఉండాలి అంటే మీ పంచ ఇంద్రియాలు పనిచేసే లేదు. కాన్షియస్ అంటే ఏమి అప్పుడే చెప్పాను, లెఫ్ట్ బ్రెయిన్ లో జరిగేది కాన్షియస్. కాన్షియస్ గా ఉంటే పంచ ఇంద్రియాలు యాక్టివ్ గా ఉంటుంది. 1, 2, 3, 4, 5 ఇంద్రియాలు, దాంట్లో 1 యాక్టివ్, 2 యాక్టివ్ అది తెలీదు. యాక్టివ్ గా ఉంటుంది పంచేంద్రియాలు. ఆల్ఫా స్థితికి పోతే పంచేంద్రియాలు యాక్టివ్ గా ఉంటే కూడా ఏదే పని జరగదు. నిద్ర వచ్చినట్లు ఉంటుంది. మీ దగ్గర వచ్చి మీ ఆభరణాలంతా నేను తీస్తానంటే ఓ అయ్యలేదు. యు ఆర్ యాక్టివ్. బయట ఏం జరుగుతుంది, ఎవరు వస్తారు, నా దగ్గర ఎవరు వచ్చేవాళ్ళు, ఎవరు వస్తున్నారు అంత తెలుస్తుంది. కళ్ళు ఓపెన్ చేసేలేదు, కళ్ళు మూసుకుని ఉంటారు మీరు. బయట ఉండేదంతా, బయట జరిగేదంతా మీకు తెలుస్తుంది చెవులో. యు ఆర్ ఏబుల్ టు ఫీల్ ది థింగ్స్. దీనికి ధ్యాన స్థితి అని చెప్తాము. ఆధ్యాత్మంలో ధ్యానం చెప్తాం చూడండి. ఆ ధ్యానం చేసేవాడుకు బయట జరిగేదంతా ఏమేమి తెలుస్తుంది. కాబట్టి దేర్ ఇస్ నో కనెక్షన్ విత్ ది ఎక్స్టర్నల్ వరల్డ్. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటారు. ఓం నారాయణాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం నమః శివాయ, ఓం మంత్రం జపం చేస్తుంటారు. మనసు మంత్రం పైకి ఉంది కాబట్టి బయట ఏమేమి జరుగుతుంది అంత తెలుస్తుంది. There is no connection with the external world, but they know what is happening outside. దీనికి పేరు ఆల్ఫా స్థితి. ఆ ఆల్ఫా స్థితి మీకు కావాలి. ఆల్ఫా స్థితికి ఎలా పోయేది నేను మీకు నేర్పిస్తాను. అది మీరు ప్రాక్టీస్ చేస్తే ఖండితంగా లా ఆఫ్ అట్రాక్షన్ 200-500% జరుగుతుంది. అది ఎంత పెద్ద ఆచారం మీరు వేసుకుంటే కూడా ఖండితంగా జరుగుతుంది. మీ చేతులు అయ్యేలేదు. మీ చేతిలో ఒక డబ్బు, ఒక పైసా కూడా లేదు. ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ అ బంగ్లా 1.5 crore. యూ విల్ బి ఏబుల్ టు బై అ సైట్ అండ్ కన్స్ట్రక్ట్ అ హౌస్. ఇట్ ఈస్ పాసిబుల్. నా లైఫ్ లో జరిగింది. డబ్బే లేదు, నా మనసులో ఏమేమి ఆశలు వచ్చింది అంచె జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతుంది. కారణం లెఫ్ట్ బ్రెయిన్ నుంచి రైట్ బ్రెయిన్ యాక్టివ్.
రైట్ బ్రెయిన్ యాక్టివ్ చేసేది ధ్యానంలో మాత్రం వచ్చేది ఆధ్యాత్మ ధ్యానం. ఆధ్యాత్మ ధ్యానం అంటే భగవంతుడు కావాలి అని అడిగేది, వేరేది వద్దు. డబ్బు వద్దు, పొజిషన్ వద్దు, నేమ్ వద్దు, ఫేమ్ వద్దు, ఏది వద్దు. భగవంతుడు నువ్వు కావాలి, అది ఆశ. అది కూడా ఒక ఆశ. లౌకిక జీవితంలో భగవంతుడు వద్దు, నేమ్ కావాలి, ఫేమ్ కావాలి, డబ్బు కావాలి. భగవంతుడు సృష్టి చేసిన అంతా కావాలి, భగవంతుడు వద్దు. ఎవరు అడుగుతారు భగవంతుడు? ఊరికి పూజ చేస్తారు అంతదా? మీరు ఎంత గంట పూజ చేస్తేనో భగవంతుడు రారు. ఎలా? మీ మనసులో చాలా ఆశలు పెట్టుకుని ఉండారు, భగవంతుడు ఎట్లా దొరుకుతాడు? భగవంతుడు కావాలంటే భగవంతుడిపై ఆశలు, ప్రేమ. యు హ్యావ్ టు లవ్ ద గాడ్. నోబడీ లవ్స్ ద గాడ్. దే ఆస్క్ గాడ్ టు గివ్ సంథింగ్. నాకు అది ఇది అది కావాలి, ఇది కావాలి. భగవంతుడు ఏమీ ఇచ్చేలేదు. మీరే భగవంతుడు. మీ మనసులో, మనసు పవిత్రమైన మనసులో ఏమి మీరు పెట్టుకుంటారో అది జరుగుతుంది. మీ లోపల భగవంతుడు ఉన్నాడు. మీ మనసు పవిత్రం కావాలి. పవిత్రమే దేవుడు. ఆ పవిత్రం ఎలాగ చేసేది అదే ఆధ్యాత్మంలో నేర్పించేది.